చిలుపూరు గ్రామ ప్రజలకు పెద్దలకు నా శ్రేయోభిలాషులకు నా మిత్రులందరికీ నమస్కారం. చిలుపూరు గ్రామానికి సంబంధించి జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో చిలుపూరు గ్రామానికి సంబంధించి ఎస్సీ మహిళా రిజర్వేషన్ రావడం జరిగింది. అందులో భాగంగా శనిగ్రామ్ భాగ్యలక్ష్మి గారిని నిలబెట్టడం జరిగింది. శనిగ్రామ్ భాగ్యలక్ష్మికి సంబంధించిన వారి కుటుంబ నేపథ్యం, మన చిలుపూరుకు సంబంధించిన రైస్ మిల్లు మల్లయ్య వారి కోడలు చంద్రమోహన్ గారి భార్య వారిని నిలబెట్టడం జరిగింది. ఆమె డిగ్రీ చదువుకొని పీజీ చేయడం జరిగింది. కాబట్టి అన్ని విధాలుగా అర్హురాలని చెప్పి శనిగ్రామ్ భాగ్యలక్ష్మి గారిని నిలబెట్టడం జరిగింది. ఈ సందర్భంగా శనిగ్రామ్ భాగ్యలక్ష్మి గారికి లేడీ పర్స్ గుర్తు రావడం జరిగింది. కాబట్టి చిలుపూరు గ్రామ ప్రజలందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కరించి వేడుకున్నది ఏంటంటే లేడీ బ్యాగ్ గుర్తు ఓటేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, నిన్న మొన్న 2 రోజులుగా చిలుపూరు ప్రచారంలో జరుగుతున్న భాగంగా మా ప్రత్యర్థులకు సంబంధించిన విషయంలో గత 7 సంవత్సరాల నుండి చిలుపూరు గ్రామానికి సంబంధించిన అభివృద్ధి విషయంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పి, ఊరు సర్వనాశనమైందని చెప్పి, కనీసం వాటర్ సప్లై లేదని, శానిటేషన్ లేదని చెప్పి రకరకాలుగా ప్రచారం చేయడం జరుగుతుంది. ఇంకా ముందుకెళ్ళి గత 4 సార్లు సర్పంచ్ నేను అతను గెలిపించడం జరిగింది. నలుగురిని ఒకసారి నేను పోటీ చేయడం జరిగింది. లాస్ట్ టైం వేరే అతను పోటీ చేయడం జరిగింది. ఆ 7 సంవత్సరాల్లో గ్రామ అభివృద్ధికి సంబంధించిన విషయంలో ఇలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పి చెప్పడం జరుగుతుంది. నా మీద అబద్ధ ప్రచారం చేయడం జరుగుతుంది. నేను ఈ సందర్భంగా చెప్తున్నా, వాళ్ళ అభ్యర్థి మాట్లాడేది, వాళ్ళ అభ్యర్థికి సపోర్ట్ చేస్తున్న వ్యక్తి మాట్లాడేది. 4 సార్లు సర్పంచ్ని గెలిపించిన అంటున్నాడు, ఒక్కసారి తను చేసిన అంటున్నాడు. లాస్ట్ 7 సంవత్సరాలు నేను చేసిన చెప్తున్నాను. ఈ క్రమంలో వాళ్ళ అభ్యర్థి ఏం చెప్తుంది, ఇప్పటి వరకు చిలుపూరు గ్రామంలో మంచినీళ్ళు ఎత్తలేదని చెప్తుంది, చిలుపూరు గ్రామంలో శానిటేషన్ లేదని చెప్తుంది, చిలుపూరు గ్రామంలో వీధి లైట్లు వస్తలేవని చెప్తుంది. మరి ఇంత తప్పుడు అభిప్రాయం, తప్పుడు ప్రచారం చేస్తుంటే మరి 4 సార్లు సర్పంచ్ గెలిపించి నువ్వేం చేసినావు, ఒకసారి సర్పంచ్ నువ్వేం చేసినావు చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. గత 7 సంవత్సరాలు అంటే నేను సర్పంచ్ అయ్యేటప్పటికి చిలుపూరు గ్రామంలో మంచినీటి సరఫరా వ్యవస్థ ఏ విధంగా ఉండే, గెలిచిన తర్వాత 3 మాసాలలో ప్రతి వార్డుకు సపరేట్ పైప్ లైన్ వేయడం, సపరేట్ గేట్ వాల్ వేయడం, ప్రతి వార్డుకు బోర్డు పెట్టి ఈ టైంకు నీళ్ళు వస్తాయని చెప్పి ఒక సిస్టమేటిక్గా ఏర్పాటు చేయడం జరిగింది. లైటింగ్ విషయానికి వస్తే ఇప్పటి వరకు చిలుపూరు గ్రామంలో ఏ వార్డులో కూడా లైట్ వస్తలేని ఫిర్యాదు లేకుండా 5 సంవత్సరాలు మెయింటైన్ చేయడం జరిగింది. అంతేకాకుండా చిలుపూరు గ్రామంలో 35 సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటుగా శానిటేషన్ విషయానికి వస్తే గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ కొనడం జరిగింది, ఇంటింటికి చెత్తబుట్టలు వచ్చడం జరిగింది. అంతకుముందు ట్రాక్టర్ రావడానికంటే ముందు గ్రామంలో ఉన్న కొన్ని సర్కిల్లో చెత్త కుండీలు ఏర్పాటు చేసి వాటిని చేయడం జరిగింది. ఆ తర్వాత ట్రాక్టర్ ఇంటింటికి ట్రాక్టర్ తిప్పడం జరుగుతుంది. వాళ్ళు ఇట్లా గ్రామాన్ని అభివృద్ధి చేసే విషయంలో, తర్వాత రోడ్లకు సంబంధించి కావచ్చు, చిలుపూరు గ్రామానికి సంబంధించిన రోడ్ల విషయంలో కావచ్చు, డ్రైన్ల విషయంలో కావచ్చు, కనీసం సుమారు ఒక 5-6 కోట్ల రూపాయల విలువ చేసే రోడ్లు చేయడం జరిగింది చిలుపూరు గ్రామం. అంతేకాకుండా చిలుపూరు గ్రామంలో ప్రభుత్వ హాస్పిటల్కి సంబంధించిన రిపేర్ చేయడం జరిగింది, ముందు రేట్లు వేయడం జరిగింది. వెటర్నరీ హాస్పిటల్కి సంబంధించి రిపేర్ చేయడం జరిగింది, బర్లకు సంబంధించి షెడ్కి సంబంధించి షెడ్ వేయడం జరిగింది, చుట్టూ సీసీ వేయడం జరిగింది, ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా చిలుపూరు గ్రామానికి సంబంధించి కిలోమీటర్ అవతల ఉన్నటువంటి ఈయనకడ 2.5 ఎకరాలు ఒక ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉంటే దాన్ని సర్వే చేసి పైకి దించి దాన్ని ఒక గుట్ట లేవల్ చేసింది ఇవాళ ఐకేపీ సెంటర్ నడపడం జరుగుతుంది. శ్మశాన వాటిక విషయానికి వస్తే చిలుపూరు శివాలయం నుండి వాగులో ఉన్నటువంటి శ్మశాన వాటికకు కరెంట్ లైన్ గుంజడం జరిగింది. శ్మశాన వాటికకు వెళ్ళేదానికి తవ్వలేకపోతే బ్రిడ్జి నిర్మాణం చేయడం జరిగింది. తూకలపల్లి శ్మశాన వాటికకు సంబంధించి పెద్ద చెరువుకు సంబంధించిన శ్మశాన విషయానికి వస్తే సీసీ రోడ్డు వేయడం జరిగింది, సెంట్రల్ లైటింగ్ వేయడం జరిగింది, దాని కరెంట్ లైన్ కూడా గుంజడం జరిగింది. దాంతోపాటుగా చిలుపూరు చిన్న చెరువు పక్కన ఉన్నటువంటి శ్మశాన వాటికలో చూడండి, బతుకమ్మ ఆడడానికి వచ్చిన ప్రతి మహిళ సంతోషపడే విధంగా, సంబరపడే విధంగా పచ్చని ఆహ్లాదకరమైన చెట్లు అక్కడ శ్మశాన వాటిక ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా చిలుపూరు కట్ట మీద కనీసం మనిషి నడిచే వ్యవస్థ లేని చిలుపూరు కట్ట మీద చెట్లన్నీ తీసిపడేసి మంచిగా సెంట్రల్ లైటింగ్ వేసి అటొక గేట్ ఇటొక గేట్ ఏర్పాటు చేసి వాళ్ళ ఆ చెరువును ఒక సుందరీకరణ చేయడం జరిగింది. ఇట్లా అంటే చెప్పుకుంటూ పోతే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చిలుపూరులో చేసినప్పటికీ కూడా 7 సంవత్సరాల నుంచి చిలుపూరులో విధ్వంసం జరిగింది, అభివృద్ధి జరగలేదని చెప్పి ఒక బీసీ బిడ్డను సర్పంచ్ అయినందుగా నా మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణ చేయడమే కాదు, ఇప్పుడున్న అభ్యర్థితో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మీరు గత 4 సార్లు సర్పంచ్ గెలిపించాలని చెప్తున్నారు, ఒకసారి సర్పంచ్ చేసినా చెప్తున్నారు, ఒకసారి నాకు సంబంధం లేని వ్యక్తి సర్పంచ్ అయినా అంటున్నారు. సంబంధం లేని వ్యక్తి మహేందర్ను పక్కన పెడితే నువ్వు గెలిపించిన 4 సర్పంచ్ల పేర్లు కలుగుతావా అని అడుగుతున్నా. 25 సంవత్సరాల్లో నువ్వు ఏదైనా అభివృద్ధి 5 సంవత్సరాలు నేను చేసి చూపించడం జరిగింది. ఇది కాదా? ఇవాళ అభ్యర్థి మాట్లాడుతున్న అభ్యర్థి మీకు ఎవరికైనా నల్ల నీళ్ళు వస్తుంది అని ప్రశ్నిస్తుంది. మీటింగ్ పెడితే మీ అత్తగారిట్లో చూడు తల్లి, రోజు నల్ల నీళ్ళు అత్తలా చూడు ఒకసారి మీ అత్తగారింట్లో. ఇట్లా అభివృద్ధి చేస్తూ పోతుంటే ఎప్పుడైనా ఎంత అభివృద్ధి చేసినా ఇంకా అభివృద్ధికి సంబంధించింది సంవత్సరాలు గడుస్తుంటే ఏదో ఒక అభివృద్ధి మిగిలిపోతూనే ఉంటుంది. ఇలాంటి తరుణంలో గత 25 సంవత్సరాలుగా పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి చేయని అభివృద్ధి వల్ల నేను చిలుపూరు గ్రామంలో చేయడం జరిగింది. అంతేకాకుండా చిలుపూరు తోకలపల్లికి సంబంధించిన శ్మశాన వాటిక విషయంలో నా మీద అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు. శ్మశాన వాటిక కట్టలేదు, అక్కడ శ్మశాన వాటిక
స్లాబ్ లెవెల్ వేయడం జరిగింది, చుట్టూ పెన్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. సెంటరింగ్ కొట్టిన తర్వాత అదొక వివాదం ఉండడం వల్ల రాత్రి ఆ సెంటరింగ్ కూలగొడితే 2,70,000 రూపాయలు లాస్ భరించి ఇవాళ మేము దాన్ని ఆ దశకు తీసుకురావడం జరిగింది. ఇట్లా అన్ని రకాలుగా ఒకటి అభివృద్ధి చేస్తున్నప్పటికీ కూడా తప్పుడు ఆరోపణలు చేస్తున్నాం. అంతేకాకుండా కరోనా సమయంలో కనీసం భర్తకు కరోనా వస్తే భార్య ముట్టుకోలేని పరిస్థితుల్లో ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకు మానసికంగా ధైర్యం కల్పించి ప్రతి ఒక్కరికి దగ్గర నుండి గవర్నమెంట్ హాస్పిటల్లో టెస్టులు చేయించి వారి ఇళ్లకు మంచినీళ్ళు కావచ్చు, పాలు కావచ్చు, పెరుగు కావచ్చు, కూరగాయలు కావచ్చు, రకరకాల అభిప్రాయాలు అంటే రకరకాల సేవలు చేయడం జరిగింది. అంతేకాకుండా ఒక కుటుంబానికి 2 మాస్కులు ఇవ్వాలని చెప్పి నా దగ్గర పైసలు లేకున్నా చెలుపూరు గ్రామస్తులందరినీ మీ సహాయం కావాలని కోరితే ₹1,00,000 వాళ్ళు చెలుపూరు విలేజ్ స్పందించి దాతగా ఇస్తే ప్రతి ఇంటికి 2 మాస్కులు ఇవ్వడం జరిగింది. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఇంత ప్రజలతో మమేకమై నేను ఏ రోజు నా ఇంటికాడ కూర్చోకుండా గ్రామ పంచాయతీలో ప్రతిరోజు కూర్చొని ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా నేను ముందుకెళ్తుంటే నా మీద లేనిపోతే తప్పుడు ఆరోపణలు చేసి మా అభ్యర్థి మీద కూడా అంటే ఎవరైతే మేము సపోర్ట్ చేస్తున్నామో వాళ్ళ కుటుంబ నేపథ్యాన్ని కూడా కించపరిచే విధంగా మాట్లాడుతున్నాం. ఇది ఎంతవరకు కరెక్టో చెలుపూరు గ్రామ ప్రజలు ఆలోచించాలి. దయచేసి మీరందరూ ఆలోచించాలని కోరుకుంటూ ఇంకా చెప్పాలి ఉన్నప్పటికీ కూడా ఎన్నికల సమయం దగ్గర పడేది కాబట్టి నా మీద ఒక బీసీని సర్పంచ్ అయ్యి ఇండివిజువల్గా గ్రామాన్ని పరిపాలిస్తే అంటే వాళ్ళ మాటలు వినకుండా ఒక ఇండివిజువల్గా పరిపాలిస్తే నా మీద నీ తప్పుడు ఆరోపణ చేస్తున్నారు. కాబట్టి దయచేసి నా చెలుపూరు గ్రామానికి సంబంధించిన పెద్దలు, నా మిత్రులు, నా శ్రేయోభిలాషులు అన్ని విధాలుగా ఆలోచించి భాగ్యలక్ష్మి గారిని గెలిపించాలని. ఎందుకంటే భాగ్యలక్ష్మి గారిని ఎందుకు ఎన్నుకోవడం జరిగిందంటే డిగ్రీ చేసి పీజీ చేసి స్వయంగా ఇవాళ నేను ఎట్లయితే 7 సంవత్సరాలు గ్రామ పంచాయతీలో కూర్చొని స్వయంగా ఇవాళ సంబంధం లేకుండా గ్రామ పంచాయతీని పరిపాలించినాం, రేపు ఆమె కూడా పరిపాలించే శక్తి ఆమె దగ్గర ఉంది కాబట్టి వాళ్ళ ఆమెను గ్రామ సర్పంచ్గా అభ్యర్థిగా ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి దయచేసి భాగ్యలక్ష్మి గారి బ్యాగ్ గుర్తు కొట్టాలని కోరుకుంటూ ఇంకా స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా మన రిజర్వేషన్ డాక్టర్ బాబాసాహెబ్ గారు మనకు కల్పించిన రిజర్వేషన్లో భాగంగా ఒక దళిత మహిళలకు రిజర్వేషన్ వస్తే అగ్రవర్ణాల చింతన ఏరి ఈ అన్న నన్ను గెలిపిస్తారు, ఈ అన్న నన్ను ప్రపోజ్ చేసిన చెప్పుకునే దుస్థితికి ఇవాళ మనం ఉన్నాం. దయచేసి గమనించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు మేధావులందరూ ఆలోచించాలి. రిజర్వేషన్లు కూడా స్వతహాగా పాలించలేని విధంగా అంటే వీళ్ళు పాలించలేరు మా దగ్గరికి రావాలి అని చెప్పే విధంగా చేస్తున్న తీరును దయచేసి గమనించాలని చెప్పి ఈ సందర్భంగా చెలుపూరు గ్రామ ప్రజలందరూ వేడుకుంటూ మా అభ్యర్థి లేడీ పర్స్ గుర్తుకు ఓటేయాలని చెప్పి సవినయంగా కోరుకుంటూ మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాం. గత 7 సంవత్సరాల్లో నా వల్ల చెలుపూరు గ్రామంలో ఎవరైనా ఇబ్బంది పడితే నన్ను క్షమించాలని కోరుకుంటూ మరొక్కసారి లేడీ పర్స్ గుర్తుకు ఓటేయాలని కోరుకుంటూ పోయిస్తున్నాం.